టుడే మన రెసిపీ వచ్చేసి వరిపిండితో అప్పటికప్పుడు స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను 3 కప్పుల వరిపిండి తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. తీసుకొని ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ వేసేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్ ఈ విధంగా చూపించిన విధంగా ఆనియన్స్ వేసేసుకొని అల్లం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడంత కరివేపాకు కూడా వేసేసుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకుందాము. వేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి బాగా. చూపించిన విధంగా పిండిలో కలిసేంత వరకు మనం వేసుకున్న ఆనియన్, కరివేపాకు, ఈ జీలకర్ర, ఈ సాల్ట్ ఇదంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉండే నీటిని తీసుకోవాలి. తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండి పైన ఒక తడి పట్ట వేసుకుందాము. పిండి ఎండిపోకుండా ఉంటుంది ఇలా తడి పట్టేసుకుంటే. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుందాము. ఇలా తీసుకొని ఆ తడి బట్ట పైనే మనం ఆ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి చూపించిన విధంగా. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉంటే మెత్తగా ఉంటాయి, మరీ పలచగా ఉంటే గట్టిగా అయిపోతాయి. సో మీడియంగా ఉండేటట్టు చూసుకొని మనం స్ప్రెడ్ చేసుకుందాము. స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని రెండో పక్కన కూడా టర్న్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొకటి వేసేసానండి ఆయిల్లో. ఇంకొక చక్కని